ఫస్ట్ సింప్లెస్ట్ థింగ్, ఫుడ్ తినకపోతే హెడేక్ రావడం అనేది మైగ్రేన్ లక్షణం యాక్చువల్గా. అది మైగ్రేన్ మీరు టైంకి నిద్రపోకపోతే, టైంకి తినకపోతే, ఫుడ్ స్కిప్ చేస్తే హెడేక్ వస్తుంది. అది నథింగ్ బట్ కామన్ మైగ్రేన్ అనమాట. సో ఆ పర్సన్కి మైగ్రేన్ ఉన్నట్టు ఫుడ్ తినకపోతే హెడేక్ వస్తే. అది పెద్ద జబ్బు కాదు. యాజ్ వి సెడ్, మైగ్రేన్ ఈజ్ అ ప్రైమరీ హెడేక్ డిజార్డర్. అదొక సింపుల్ ప్రాబ్లమే, అంటే క్రానిక్ డిజీజ్, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు. సో ఫుడ్ తినకపోతే హెడేక్ వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మైగ్రేన్ ఫీచర్స్. రక్తహీనత వల్ల వచ్చే హెడేక్ నార్మల్గానైతే ఈ రొటీన్ హెడేక్స్ కావు. అనీమియా, రక్తహీనత వల్ల ఒక్కొక్కసారి హెడేక్స్ ఎలా వస్తాయంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది ఈ రక్తహీనత వల్ల. దానికి ఒక స్పెసిఫిక్ జబ్బు ఉంటుంది, వీనస్ థ్రాంబోసిస్ అంటాం. బ్రెయిన్లో నార్మల్గా ఆర్టరీస్ కాకుండా వెయిన్స్ కూడా ఉంటాయి. ఈ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ అనీమియా ఉన్న వాళ్లకు, రక్తహీనత ఉన్న వాళ్లకు చాలా కామన్గా చూస్తాము. సో దీనివల్ల వచ్చే హెడేక్ యాక్చువల్లీ ఈజ్ అ సీరియస్ హెడేక్. అదొక సీరియస్ హెడేక్. ఇలాంటి వాళ్ళల్లో స్కాన్, ఎంఆర్ వీనోగ్రామ్ అని చేస్తాము. వెయిన్స్లో ఏమైనా బ్లడ్ క్లాట్ ఉందా అని చూసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ డైరెక్ట్గా రక్తహీనతతోని హెడేక్ అనేది రాదు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.